పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అమెరికా రక్షణ గొడుగు కింద సేదతీరిన గల్ఫ్ దేశాలకు ఇరాన్ యుద్ధం కళ్ళు తెరిపించింది. ఇదే అదునుగా పాకిస్తాన్ కొత్త ఆటలకు తెరలేపింది. ముస్లిం నాటో పేరిట తన చుట్టూ రక్షణ వలయాలను నిర్మించుకోవాలని ఉగ్రదేశం ప్లాన్ వేసింది. భారత్ నుంచి కాశ్మీర్ ఆక్రమించుకునే కుట్రలకు పదును పెట్టింది. ఇస్లామాబాద్ పన్నాగాలను గమనించిన గల్ఫ్ దేశాలు ముస్లిం నాటోకు సై అంటున్నాయి. పాకిస్తాన్ గేమ్స్ కు భారత్ కౌంటర్ ఇస్తుంది. ఇజ్రాయెల్, సైప్రస్, యుఏఈతో ముస్లిం నాటోకు ఎండ్ కార్డు వేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానితో మన ప్రధాని మోదీ 2 వారాల్లో 2 సార్లు కాల్లో మాట్లాడారు. ముస్లిం నాటోకు కౌంటర్ను భారత ప్రధాని రెడీ చేస్తున్నారు. ముస్లిం నాటో వెనుక పాకిస్తాన్ పన్నాగమేంటి? టర్కీ, పాకిస్తాన్కు భారత్ కౌంటర్ ఏంటి? నెతన్యాహుతో ప్రధాని మోడీ కాల్ సీక్రెట్ ఏంటి? వాజ్ స్టోరీ. ముస్లిం నాటో వెనుక ఉన్న లక్ష్యం ఏంటి? ముస్లిం నాటోను కవచంగా పాక్ వాడుతోందా? ముస్లిం నాటోకు భారత్ ఇస్తున్న కౌంటర్ ఏంటి? ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులతో ఈ యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఇరాన్ దాడుల నుంచి తమను అమెరికా కాపాడలేదని గల్ఫ్ దేశాలకు స్పష్టంగా తెలిసొచ్చింది. దశాబ్దాలుగా ఆయిల్ రిచ్ కంట్రీస్ తమ భద్రతను అమెరికా చేతుల్లో పెట్టాయి. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఖతార్, ఒమన్ దేశాల్లో అమెరికా సైన్యం పాగా వేసింది. శాశ్వత, తాత్కాలిక సైనిక బేసులను కలుపుకుంటే గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు 19 సైనిక స్థావరాలున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 50,000 మంది సైన్యాన్ని అగ్రదేశం మోహరించింది. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్కు అమెరికా గార్డ్గా నిలిచింది. తమను ఎవరూ తాకలేరని 2026 ఫిబ్రవరి 28 ముందు వరకు గల్ఫ్ దేశాలు గుండెల మీద చెయ్యి వేసుకుని మరీ ప్రశాంతంగా బతికాయి. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత ఆయా దేశాలకు వాస్తవ తత్వం బోధపడింది. ఇరాన్పై అమెరికా దాడికి దిగిన ప్రతిసారి గల్ఫ్ దేశాలను టెహ్రాన్ టార్గెట్ చేస్తోంది. ప్రధానంగా యుఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ దేశాలను టార్గెట్ చేసింది. చమురు కేంద్రాలపై దాడులు నిర్వహించింది. ఇరాన్తో యుద్ధమే వస్తే తమను అగ్రదేశం రక్షించడం అసాధ్యమని గల్ఫ్ దేశాలకు క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. తమను కాపాడే ఆల్టర్నేట్ రక్షకుడి కోసం గల్ఫ్ దేశాలు శోధించాయి. ఇక ఇదే అదునుగా పాకిస్తాన్ యాక్షన్లోకి దిగింది. ముస్లిం ప్రపంచంలో అణ్వాయుధాలు ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. పైగా అత్యధికంగా సైన్యం ఉన్న దేశం కూడా ఇదే. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం చూస్తే ప్రపంచంలోని స్ట్రాంగ్ ఆర్మీల్లో పాకిస్తాన్ 7వ స్థానంలో నిలిచింది. క్రియాశీల సైన్యం, రిజర్వ్ బలగాలు, పారామిలిటరీతో కలుపుకుంటే ఆ దేశం మొత్తం సైన్యం 17 లక్షల మంది. అందుకే సౌదీ వంటి గల్ఫ్ పెద్దన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే 2025లో సౌదీ అరేబియాతో పాకిస్తాన్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం చూస్తే సౌదీ అరేబియాపై ఎవరు దాడి చేస్తే ఆ దాడి పాకిస్తాన్పై చేసినట్లు, పాకిస్తాన్పై ఎవరైనా దాడి చేసినా సౌదీపై దాడి చేసినట్టే. ఇది నాటో కూటమిలోని ఆర్టికల్ 5ను తలపిస్తోంది. ఈ ఒప్పందం తర్వాత ఇటీవల మక్కా ఒప్పందం పేరుతో ఈ 2 దేశాలు మరో ముస్లిం దేశం టర్కీని చేర్చుకున్నాయి. ఈ మక్కా ఒప్పందం కూడా నాటో ఆర్టికల్ 5 లాంటిదే. తాజాగా ఈ కూటమిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆకాశానికి ఎత్తేశాడు. అద్భుతమైన కూటమని ట్రంప్ పొగిడేశాడు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పాకిస్తాన్ ముస్లిం నాటో దిశగా అడుగులు వేస్తోంది. నిజానికి నాటో కూటమిలో టర్కీకి సభ్యత్వం ఉంది. మరి ముస్లిం నాటోతో ఏం అవసరం? ఇక్కడే ఎవరి రాజకీయాలు వాళ్లకున్నాయి. ముస్లిం ప్రపంచానికి ఆధిపత్యం వహించడమే టర్కీ లక్ష్యం. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు ముస్లిం నాటో కూటమిలోకి ఈజిప్ట్ లాగేందుకు యత్నిస్తున్నాయి. కానీ ముస్లిం నాటో పేరుతో పాకిస్తాన్ చేస్తున్న రాజకీయాలు మాత్రం భిన్నమైనవి. పాకిస్తాన్ టార్గెట్ కశ్మీర్. భారత్ నుంచి కశ్మీర్ను లాగేసుకోవడమే పాకిస్తాన్ అంతిమ లక్ష్యం. దానికోసమే భారత్పై 3 యుద్ధాలను సైతం చేసి ఘోరంగా ఓడిపోయింది. యుద్ధంలో ఒంటరిగా శక్తివంతమైన భారత్ను ఎదుర్కోవడం అసాధ్యమని పాకిస్తాన్కు చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే దశాబ్దాలుగా భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోసింది. ఇప్పుడు ఆ ఉగ్ర రక్కసిని కూడా భారత్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఇది పాకిస్తాన్కు మింగుడు పడ్డం లేదు. ఈ ఉగ్రవాదం విషయంలో ఎప్పటికైనా భారత్తో యుద్ధం తప్పదని పాకిస్తాన్ భావిస్తోంది. ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే అంటూ భారత్ పట్టుబడుతోంది. అందుకే సింధు జలాలను లక్ష్యంగా చేసుకుంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులను పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేమంటూ భారత్ తేల్చి చెప్పింది.
సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా పాకిస్తాన్ అణిచివేసే వరకు సింధు జలాలను వదిలేది లేదని ఢిల్లీ క్లియర్ కట్గా చెప్పింది. ఇదో రకంగా పాకిస్తాన్కు మరణ శాసనం. ఆ దేశంలో ప్రజల కడుపు నిండాలంటే సింధు జలాలు అవసరం. ఆ దేశ వ్యవసాయానికి 80% సాగునీరు సింధు జలాలే జీవనాడి. ఆ తర్వాత ఎప్పుడైనా భారత్తో యుద్ధం రావచ్చని పాకిస్తాన్ భయపడుతోంది. ఇన్నాళ్లు అణ్వాయుధాలతో భారత్ను పాకిస్తాన్ బెదిరించేది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో యుద్ధమే కనుకొస్తే భారత్ను అడ్డుకునేందుకు తమకు ఇరు దేశాల రక్షణ సహాయం అవసరమన్నది పాకిస్తాన్ ఆలోచన. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ముస్లిం నాటో. పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే ఇతర దేశాలను తమకు రక్షణ కవచంగా నిలబడాలన్నది ఇస్లామాబాద్ ప్రణాళిక. అంతే తప్ప ముస్లిం దేశాలను రక్షించే స్థితిలో పాకిస్తాన్ లేదు. ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఉదాహరణకు ఆర్టికల్ 5 తరహాలో ఉన్న మక్కా ఒప్పందంలో భాగస్వామి సౌదీ అరేబియాను తీసుకుందాం. ఇటీవల సౌదీ అరేబియాపై యెమెన్కు చెందిన రెబెల్స్ హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. రియాద్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. హౌతీలకు ఇరాన్కు చెందిన ప్రచ్ఛన్న శక్తి. ఇప్పటికే సౌదీ నౌకలను ఎర్ర సముద్రంలోకి రాకుండా హౌతీలు దిగ్బంధనం విధించారు. మక్కా ఒప్పందం ప్రకారం సౌదీపై దాడి జరిగితే టర్కీ సహా పాకిస్తాన్ కూడా యాక్షన్లోకి దిగాలి. హౌతీలను అడ్డుకోవాలి. కానీ హౌతీల దాడులను పాకిస్తాన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకు కారణం ఇరాన్. తమ సరిహద్దుల్లో ఇప్పటికే 2 దేశాలు శత్రువులయ్యాయి. ఇప్పుడు 3వ దేశాన్ని శత్రువుగా మార్చుకోవడానికి పాకిస్తాన్ ఇష్టపడడం లేదు. తమను ముస్లిం దేశాలను రక్షించాలన్న విధానానికే పాకిస్తాన్ కట్టుబడి ఉంది. పాకిస్తాన్ విధానం క్లియర్. యుద్ధం వస్తే భారత్ను ఎదుర్కోవడానికి మరిన్ని ముస్లిం దేశాల రక్షణ ఇస్లామాబాద్కి అవసరం. ఇదే భారత్ను ఆలోచనలో పడేసింది. నిజానికి ముస్లిం నాటోతో భారత్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఇరాన్ సహా అన్నింటితో భారత్కు సత్సంబంధాలున్నాయి. భారీగా వాణిజ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. పెద్ద ఎత్తున భారత సంతతి గల్ఫ్ దేశాల్లో ఉంది. కానీ టర్కీ, పాకిస్తాన్ మాత్రం భారత్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే ముస్లిం నాటో కౌంటర్ ఇవ్వాల్సిన సమయం భారత్కి ఏర్పడింది. తాజా పరిణామాలన్నీ చూస్తుంటే ముస్లిం నాటోకు చెక్ పెట్టేందుకు భారత్ పావులు కదుపుతోంది. పశ్చిమాసియాలో మారుతోన్న సమీకరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇజ్రాయెల్ సహా ఆ ప్రాంతంలోని మిత్ర దేశాలతో భద్రతా బంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇక ముస్లిం నాటో రూపంలో పాకిస్తాన్, టర్కీలు వేస్తోన్న ఎత్తులకు పై ఎత్తులు భారత్ వేస్తోంది. కేవలం సాంప్రదాయ దౌత్యానికే పరిమితం కాకుండా వ్యూహాత్మక కూటములు, ఇంటెలిజెన్స్ షేరింగ్ను విస్తృతం చేస్తోంది. ప్రత్యేకించి పశ్చిమాసియాలో భారత్కున్న బలమైన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ఆ దేశాలు ఎప్పుడూ కాపాడుకోవాలని చూస్తుంటాయి. టెర్రరిజంపై ఉమ్మడి పోరులో భాగంగా గల్ఫ్ దేశాలతో భారత్ జరుపుతోన్న చర్చలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఇజ్రాయెల్, యుఏఈ, సైప్రస్ వంటి దేశాలను ఏకం చేసేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి సంచలన ప్రకటన చేశారు. 2 వారాల్లో 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీ తనతో మాట్లాడినట్టు నెతన్యాహు వెల్లడించారు. భద్రత, ఆర్థిక సంబంధాలను సమూలంగా మార్చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. నిజానికి ముస్లిం నాటోతో భారత్కి ఎంత ముప్పు ఉంటుందో తెలియదు. కానీ ఇజ్రాయెల్, సైప్రస్, యుఏఈ దేశాలకు మాత్రం ఇది సీరియస్ ఇష్యూ. భారత్ కంటే ఆయా దేశాలకే ముస్లిం నాటోకు వ్యతిరేకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఈ 4 దేశాలను ఏకం చేసేందుకు ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారు. అందుకే నెతన్యాహుతో మోడీ సంప్రదింపులు జరుపుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. రక్షణ ఒప్పందాల ముసుగులో ప్రాంతీయ అశాంతికి కారణమవుతోంది. ఉగ్రదేశం నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు భారత్ యత్నిస్తోంది. ముస్లిం నాటో కూటమి రూపంలో పాకిస్తాన్, టర్కీ పన్నుతోన్న వ్యూహాలను తిప్పికొట్టేందుకు భారత్ ఇంటెలిజెన్స్ షేరింగ్ను, డిఫెన్స్ కోఆపరేషన్ను మరింత విస్తృతం చేస్తోంది. ఉగ్రవాదం ఏ రూపంలో సమర్థించినా ఉపేక్షించేది లేదనే కఠిన సందేశాన్ని గ్లోబల్ జాతీయ వేదికలపై స్పష్టం చేస్తోంది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో మొదలైన చిన్న నిప్పు కణిక కాస్త ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేస్తోన్న పెద్ద ఫైర్గా మారుతోంది. భారత్ విషయంలో పాకిస్తాన్ చేస్తోన్న రాజకీయాలకు ఢిల్లీ గట్టి కౌంటర్ ఇస్తోంది. నిజానికి పశ్చిమాసియా దేశాలు రక్షణ ఒప్పందాలు, కూటములను ఏర్పాటు చేసుకోవడం కొత్తేం కాదు. అలాంటివి చాలా ఒప్పందాలు వచ్చి మరుగున పడ్డాయి. అయితే తాజా పరిణామాలు మాత్రం భారత్ అంత తేలిగ్గా వదిలేయడం లేదు. పాకిస్తాన్ ఎలాంటి గేమ్ స్టార్ట్ చేసినా ఎండ్ గేమ్ మాత్రం తమదే అయి ఉండాలని భారత్ భావిస్తోంది. అందుకే ఆ దేశం వేసే ఎత్తులకు సీరియస్ కౌంటర్ ఇస్తోంది.